ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన మహాశక్తి, భక్తుల కోరికలు తీర్చే తల్లి. ఆమెనే శ్రీ కనకదుర్గ అమ్మవారు. పూర్వం ఇంద్రుడు చేసిన తపస్సుతో ఈ పర్వతం పవిత్రమైంది. అందుకే దీనిని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాన్ని హింసించసాగాడు. దేవతలు ప్రార్థనతో అమ్మవారు దుర్గా రూపంలో అవతరించారు. మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు కనకవర్ణంతో ప్రకాశిస్తూ ఇంద్రకీలాద్రిపై స్థిరపడింది. ఈ ఆలయం శతాబ్దం చరిత్ర కలిగి ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు వేరే వేరే అలంకరణతో దర్శనమిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, బాలా త్రిపుర సుందరి, దుర్గాదేవి, లలితా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవి. భక్తితో ప్రార్థన చేసిన వారికి అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడే తల్లి. విజయవాడలో వెలిసిన ఈ కనకదుర్గ అమ్మవారు భక్తుల జీవితాలలో వెలుగు నింపే మహాశక్తి.